నువ్వు ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? ఎలా అంటే ఈ వరల్డ్ లో 90% ఆఫ్ పీపుల్ ఎలా అయితే ఆలోచిస్తారో అలా. చాలా మంది ఏమనుకుంటారంటే నా లైఫ్ ఇలా ఎందుకుంది, నేనే ఎందుకు ఇంత బాధపడుతున్నా, అసలు నా లైఫ్ కు ఒక పర్పస్ అనేది లేదు, నిన్న లైఫ్ లో అసలు ఏం చేయాలి. చాలా మంది కోటీశ్వరులను చూసి ఇలా అనుకుంటారు, వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎంత బాగా బ్రతుకుతున్నారు, నా లైఫ్ అలా ఎందుకు లేదు అని. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కోటీశ్వరులు ఎప్పుడైనా అలా ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆలోచిస్తూ ఉంటే ఏ పని కూడా అవ్వదు అని. సో అందుకే ఏ పనైనా సరే దాని గురించి ఆలోచిస్తూ ఉండకు. ముందు నీ మైండ్ లో ఏదైతే రన్ అవుతుందో దాన్ని చేయడానికి ట్రై చేయి. అప్పుడే నీ రియల్ పొటెన్షియల్ నీకు తెలుస్తుంది. దెన్ ఆ తర్వాత నీ మిస్టేక్స్ నుండి నువ్వు నేర్చుకోవచ్చు. అలా ఫుల్ కాన్సన్ట్రేషన్ తో కన్సిస్టెన్సీగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న డెస్టినేషన్ నువ్వు చేరుకుంటావు. ఈ వరల్డ్ లో 90% ఆఫ్ పీపుల్ చేసే మిస్టేక్ ఇదే. అందుకే జస్ట్ 10% వ్యక్తులు మాత్రమే ఈ 90% పీపుల్ ని రూల్ చేస్తున్నారు. ఈ మాట మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు, కోటీశ్వరుడు ఎప్పుడైనా ఇంకా కోటీశ్వరుడు అవుతాడు, పేదవాడు మాత్రం ఇలానే మిగిలిపోతాడని. ఈ మాటను మీరు ఎవరైనా చెప్తుంటే వినుంటే అది రాంగ్. ఎందుకంటే పేదవాడు అలానే మిగిలిపోవడానికి కారణం వాళ్ళే. ఎవరైతే చేయడం మానేసి ఆలోచిస్తూ ఉండిపోతారు, పక్క వాళ్ళు చెప్పే మాటలు వింటూనే వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలా పక్క వాళ్ళు చెప్తున్న మాటలు వింటూ ఉంటే ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు చేయడానికి ధైర్యం లేనప్పుడు ఎంత చేయాలి అనుకున్నా ముందడుగు వేయలేవు. సో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్ని పక్కన పెట్టి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఫస్ట్ చేయి. తర్వాత ఏదైతే అది అయింది దాని గురించి తర్వాత చూసుకుందాం. మన ఇండియాలో 90% ఆఫ్ పీపుల్ బిలాంగ్స్ టు మిడిల్ క్లాస్ అండ్ మిగతా 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని రూల్ చేస్తూ ఉంటారు. సో చాయిస్ ఈస్ యువర్స్. కష్టపడి 10% లో వస్తావా లేదా అదే 90% లో మిగిలిపోతావా? మీరందరూ చదువుకునే టైంలో ఎప్పుడొకప్పుడు గమనించే ఉంటారు, ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్పడానికి 6 months టైం తీసుకుంటే అదే సబ్జెక్ట్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కి ముందు నైట్ కంప్లీట్ చేస్తాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా అంటే ఎలన్ మస్క్ ఒకసారి మాట చెప్పాడు, నువ్వు నీ హౌస్ ని క్లీన్ చేయడానికి 30 days తీసుకుంటే అది 30 days పడుతుంది, అదే నువ్వు 3 days తీసుకుంటే 3 days. సేమ్ అలానే ఇది మన లైఫ్ లో కూడా వర్తిస్తుంది. ఇక్కడ హిడెన్ సీక్రెట్ ఏంటంటే ఇదే సేమ్ ప్రాసెస్ ని మన గోల్స్ కి అప్లై చేసామంటే తొందరగా మన గోల్స్ ని ప్లాన్స్ ని అచీవ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ లో నువ్వు చాలా కోల్పోవచ్చు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, లవ్, బట్ నువ్వు నీ ప్రాసెస్ ని మాత్రం ఎప్పటికీ ఆపొద్దు. వెళ్ళిపోయే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారు, కానీ నీకోసం నిలబడే వాళ్ళు నీ ఫ్రెండ్స్ లో ఒక్కరైనా ఉంటారు. వాళ్ళు నీకు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. అందుకేనేమో ఫెరారీ కార్ లో 2 సీట్లు ఉంటాయి, నార్మల్ బస్ లో 50. అందుకే మన సర్కిల్ ఎప్పుడు క్వాలిటీని బేస్ చేసుకుని ఉండాలి, కానీ క్వాంటిటీ కాదు. నువ్వు ఎప్పుడైనా ఇది గమనించావా? మనం ఒక రివర్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంత ఈదినా ముందుకు వెళ్ళలేం. అలా నువ్వు ఎంత ట్రై చేసినా నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది తప్ప నీకు లాభం లేకుండా పోతుంది. అలానే నువ్వు టైం పాస్ చేసే పీపుల్ మధ్యలో ఉంటే నువ్వు ఎంత ట్రై చేసినా సక్సెస్ పొందలేవు. సో నువ్వు ప్రొడక్టివ్ పీపుల్ మధ్యలో ఉండడం అలవాటు చేసుకో. ఎందుకంటే ఎలాగో వాళ్ళు నిన్ను ఆ రివర్ లో వాటర్ లాగా వాళ్ళతో పాటు ముందుకు తోసుకుంటూ వెళ్తారు. ఇది నీకు అర్థమైన రోజు నువ్వు ఇలా ఉండవు. సో నీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. నువ్వు నీ లైఫ్ లో అనుకున్నది సాధించాలి అంటే అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్ సాధిస్తావా లేదా అలానే మిగిలిపోతావా? ఇక నీ ఇష్టం. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, లేదంటే నేను నీకు మళ్ళీ కనబడకపోవచ్చు.